వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏఐ ఇన్ బాటనీ అండ్ అగ్రికల్చర్. ఈ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Agriculture is one of the most important sector in every country. However, farmers face many challenges such as plant diseases, water scarcity, climate change, soil fertility problem, low crop productions. So, agriculture లేకుండా ఏ కంట్రీ లేదు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక ఫార్మర్ ఫేస్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించి ఏఐ ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది, ఏఐ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేదే ఇవాల్టి టాపిక్. Artificial intelligence is transforming agriculture by helping farmers to make data driven decisions. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఫార్మర్స్కి తన దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని, అంటే డేటాని ఆధారం చేసుకొని వ్యవసాయాన్ని, అగ్రికల్చర్ని ఎక్కువగా డెవలప్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏఐ టెక్నాలజీస్ సచ్ యాజ్ కంప్యూటర్ విజన్, మిషన్ లెర్నింగ్, ఐఓటీ సెన్సార్స్, డ్రోన్స్ అండ్ శాటిలైట్ ఇమేజింగ్ ఇంప్రూవ్ క్రాప్ ప్రొడక్టివిటీ వైల్ రెడ్యూసింగ్ కాస్ట్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తనలో ఉన్న టెక్నాలజీస్ అంటే కంప్యూటర్ విజన్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఐఓటీ సెన్సార్స్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఇంటర్నెట్ని బేస్ చేసుకొని, అలాగే డ్రోన్స్ని ద్వారా, అలాగే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్రాప్ యొక్క ప్రొడక్టివిటీని పెంచి, అదేవిధంగా అట్ ద సేమ్ టైం కాస్ట్ని తగ్గిస్తూ వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్, ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్ యూజింగ్ ఇమేజ్ రికగ్నైజేషన్. సో వాట్ ఈజ్ ప్లాంట్ డిసీజ్? ప్లాంట్ డిసీజ్ రెడ్యూస్ క్రాప్ క్వాలిటీ అండ్ ఈల్డ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ప్లాంట్కి ఏదైనా డిసీజ్ కనుక వచ్చింది అంటే ఆటోమేటిక్గా క్రాప్ యొక్క క్వాలిటీ తగ్గుతుంది. అదేవిధంగా డిసీజ్ వల్ల ఈల్డ్ కూడా, అంటే ఒక వ్యవసాయ పొలానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ట్రెడిషనల్లీ ఫార్మర్స్ ఐడెంటిఫై డిసీజ్ త్రూ విజువల్ ఇన్స్పెక్షన్ విచ్ మే నాట్ బీ ఆల్వేస్ యాక్యురేట్. సో జనరల్గా ఏంటంటే, ట్రెడిషనల్గా అంటే మన పాత పద్ధతులు ఏంటంటే, ఒక ఫార్మర్ ఎవరినైనా ఆఫీసర్ని పిలిపించి సో విజువల్ ఇన్స్పెక్షన్ కనుక చేయిస్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట, ఈ ప్రాబ్లం ఉంది, పొలంలో ఈ పంట వేయచ్చు, లేకపోతే ఇది ప్రాబ్లం అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. కాకపోతే అది యాక్యురేట్ రిజల్ట్ అయితే ఇవ్వదు. At the same time, AI uses images recognition technology to detect disease క్విక్లీ. సో ఏఐ వల్ల ఏంటంటే, ఇమేజ్ని అంటే ఆ ప్లాంట్ని ఫోటో తీసి ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయటం వల్ల సో ఆ డిసీజ్ అనే దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసేస్తుంది. సో ఏంటి ఆ ప్రాబ్లం ఏముంది, సో దానికి ఎలాంటి సొల్యూషన్ అయితే ఇవ్వాలి అనేది ఈ ఏఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏఐ డిటెక్ట్స్ ప్లాంట్ డిసీజెస్. సో ఎలా ఏఐ ప్లాంట్ డిటెక్షన్స్ని, ప్లాంట్ యొక్క డిసీజెస్ని డిటెక్ట్ చేస్తుందో చూద్దాము. ఏ ఫార్మర్ క్యాప్చర్ అన్ ఇమేజ్ ఆఫ్ ద ఎఫర్డ్ లీఫ్ యూజింగ్ ఏ స్మార్ట్ ఫోన్ ఆర్ డ్రోన్. సో ఎప్పుడైతే ఒక లీఫ్కి అంటే ఒక మొక్కకు కానివ్వండి, ఒక ఆకు కానీ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం ఇమేజ్ని ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ, డ్రోన్ ద్వారా కానీ దాని ఒక క్యాప్చర్ చేయాలంటే ఫోటో అయితే తీస్తారనమాట. ద ఇమేజ్ ఈజ్ అప్లోడెడ్ ఇంటూ యాన్ ఏఐ మోడల్. సో ఆ ఇమేజ్ని ఏఐ మోడల్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో ద ఏఐ కంపేర్స్ ద ఇమేజ్ విత్ థౌజండ్స్ ఆఫ్ డిసీజెస్ ఇమేజెస్ స్టోర్డ్ ఇన్ ఇట్స్ డేటాబేసెస్. సో ఇక్కడ ఆల్రెడీ డేటాబేస్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. సో ఒక ఏఐ పని చేయాలంటే దాని దగ్గర డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని దగ్గర ఉన్న డేటా తోటి ఈ ఇమేజ్ క్యాప్చర్ని ఒకసారి చెక్ చేసుకుంటుంది, కంపేర్ చేస్తుంది. సో అలా కంపేర్ చేయటం వల్ల ఏఐ ఐడెంటిఫైస్ ద డిసీజ్ నేము, ఇన్ఫెక్షన్ లెవెల్, రికమెండెడ్ ట్రీట్మెంట్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే, కంపారిజన్ చేసుకున్న తర్వాత అది ఏం చేస్తుంది అంటే, ఆ డిసీజ్ ఏ పేరుతో ఉందంటే వచ్చిన డిసీజ్ ఏంటో చెప్తుంది, అలానే ఇన్ఫెక్షన్ ఏ లెవెల్లో ఉందో చెప్తుంది, అదేవిధంగా ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఒక క్రాప్ యొక్క క్వాలిటీని అదేవిధంగా రెడ్యూస్ అవ్వకుండా చెక్ చేసుకోవడానికి, ఆ పంటని ఎక్కువగా దిగుమతి చేయడానికి, లో కాస్ట్లో చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సెకండ్ వన్, క్రాప్ ఈల్డ్ ఫోర్కాస్టింగ్. క్రాప్ ఈల్డ్ ఫోర్కాస్టింగ్ ప్రిడిక్ట్స్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ బిఫోర్ హార్వెస్ట్. సో పంట దిగుమతి ఎంత వస్తుంది అనేది ముందుగానే అంచనా వేయగలుగుతుంది. ఏఐ ఎనలైజ్ వెదర్ కండిషన్స్, రెయిన్ఫాల్, సాయిల్ న్యూట్రిషన్, హ్యూమిడిటీ, temperature and historical crop data, estimated future yield. These predictions help farmers plan harvesting, storage, marketing and irrigation more effective. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఏఐ
ఆ పంటని అక్కడ ఉన్న వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, అక్కడ వర్షపాతం ఎంత ఉంది, అదేవిధంగా సాయిల్లో ఉన్న న్యూట్రిషన్ ఏంటి, అంటే ఆ మట్టిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, సో దానిలో ఎంత నీటి శాతం ఉంది, అలానే దాని టెంపరేచర్, దాని ఉష్ణోగ్రత ఎంత ఉంది, సో ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ అనేది చేయగలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎటువంటి పంట వేస్తే అక్కడ దిగుమతి బాగా వస్తుంది, దిగుమతి బాగా అవుతుంది అనేది అది ఎస్టిమేషన్ చేయగలుగుతుంది. అదేవిధంగా హిస్టారికల్ క్రాప్ గురించి, అంటే అంతకు ముందు వేసిన పంట దిగుమతి ఎలా ఉంది, దాన్ని కూడా బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఎలాంటి పంటకి ఇక్కడ పండడానికి అవకాశం ఉంది, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, సో ఇలా మొత్తం కూడా ఎనలైజ్ చేసి ఏఐ అనేది ప్రొవైడ్ చేయటం వల్ల సో క్రాప్ అనేది ఎక్కువగా పండడానికి, అంటే పంటని ఎక్కువగా పండించడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కాస్ట్ను కూడా తగ్గించడానికి, అంటే పెట్టుబడి కూడా తగ్గించడానికి ఎలాంటి ప్రిడిక్షన్స్ తీసుకోవాలో కూడా ఏఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి పంట దిగుమతి అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్ యూజెస్ ఏఐ టు ఆప్టిమైజ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ ఏంటంటే వ్యవసాయం ఎలా చేయాలి, ఖచ్చితంగా ఎలాంటి పద్ధతిని ఫాలో అవుతూ వ్యవసాయం చేయాలి అనేది ఏఐ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ప్రాక్టీస్ ఎలా చేయాలనేది చెప్తుందన్నమాట. ఏఐ కంటిన్యూస్లీ మానిటర్స్ సాయిల్ moisturizer, nutrient levels and weather forecasting to determine the ideal water amount of water and fertilizer for each section of a field. సో ఇక్కడ ఏం చేస్తుందా అంటే ఏ పద్ధతిలో వ్యవసాయం చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనే దాని మీద ఇది కంటిన్యూస్గా చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట. సాయిల్ న్యూట్రిషన్ ఎలా ఉంది, సో సాయిల్లో ఎంత మాయిశ్చరైజర్ ఉంది, అది ఏ లెవెల్ న్యూట్రిషన్లో ఉంది, వెదర్ దానికి తగ్గట్టుగా ఉందా, సో వీటన్నిటిని చెక్ చేసుకోవటం ద్వారా సో వాటర్ ఇంకా ఎంత అవసరం అవుతాయి, ఆ పంటకి ఇంకా వాటర్ ఎంత అవసరం అవుతాయి, సో ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకొని దానికి కావాల్సిన ఎరువులు ఎలా వేయాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ కంటిన్యూగా చెక్ చేసి చెప్తూ ఉంటుందన్నమాట. దిస్ అప్రోచ్ కన్జర్వ్స్ రీసోర్సెస్, ఇంప్రూవ్ క్రాప్ క్వాలిటీ అండ్ సపోర్ట్ సస్టైనబుల్ ఫార్మింగ్. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్రాప్ క్వాలిటీ పెంచుకుంటూ ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఇది రీసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉండడం వల్ల ఫార్మింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా ఏఐ అనేది అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్: ఎర్లీ డిసీజ్ రిడక్షన్, ముందుగానే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం, అంటే డిసీజ్ని ఐడెంటిఫై చేయటం. హయ్యర్ క్రాప్ ప్రొడక్టివిటీ, అధిక పంటని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఇరిగేషన్ మేనేజ్మెంట్, సో ఎంత నీటి పారుదల అవసరమో ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఆప్టిమైజ్ ఫెర్టిలైజర్ యూసేజ్, సో ఎంత ఎరువులు వేయాలి, ఎంత పర్సంటేజ్లో వేయాలి, ఎలా వేయాలనేది చెప్తుంది. రెడ్యూస్డ్ ఫార్మింగ్ కాస్ట్, ఒక పంట ఉత్పాదకతను తగ్గించడం, అంటే దానికి అయ్యే ఖర్చుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బెటర్ డెసిషన్ మేకింగ్, సో ఎలాంటి పంట వేయాలి అని ముందుగానే డెసిషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, అంటే పంట పండేంత కాలం కూడా ఆ ఎన్విరాన్మెంట్ యొక్క వెదర్ యొక్క ఫోర్కాస్టింగ్ చేయటం ద్వారా పంటకి సంబంధించిన వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇంక్రీజ్డ్ ఫార్మర్ యొక్క ఇన్కమ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్: AI adoption faces challenges such as high implementation cost, limited internet connectivity in rural areas, and the need for టెక్నికల్ ఎక్స్పర్టైజ్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి, ఏఐ అగ్రికల్చర్లోకి రావటం వల్ల ఎంత ఉపయోగం ఉందో అలాగే కొన్ని ఛాలెంజెస్ అయితే కూడా ఇందులో ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి హై ఇంప్లిమెంటేషన్ కాస్ట్, సో దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ మనకి కొంచెం కాస్ట్ అనేది అవుతుంది. అలానే లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇన్ రూరల్ ఏరియాస్, సో రూరల్ ఏరియాస్లో ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే నెట్వర్క్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అదేవిధంగా నీడ్ ఫర్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్, సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ సాంకేతిక నైపుణ్యత అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏఐని ఎలా ఉపయోగించాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇలాంటి వాటిని కూడా ఛాలెంజెస్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.